ఓకే. సో ప్రొఫెషనల్‌గా చూస్తే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి మ్యామ్ ఇంకా? ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఇండియాలోనే గ్రాండ్ ప్రిక్స్ జరుగుతుందండి పూణేలో. సో దట్స్ ఫ్రమ్ April 14th ఆన్వర్డ్స్ అది ఆడుతున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చి నార్వేలో నార్వే ఉమెన్ టోర్నమెంట్, ఇట్స్ జస్ట్ విత్ 6 ప్లేయర్స్ని ఇన్వైట్ చేస్తారు మొత్తం వరల్డ్లో. సో అది ఆ ఈవెంట్లో ఆడటం జరుగుతుంది. అండ్ లేటర్ ఆన్ వరల్డ్ కప్ ఒకటి ఉంది. సో లైనప్ పోయి ఆల్మోస్ట్ చాలా టోర్నమెంట్స్ ఉన్నాయండి ఇయర్ స్కెడ్యూల్ అయ్యి. ఓకే. సో చెస్ని కెరీర్గా ఎంచుకోవాలి అనుకుంటే ఎలా ఉండాలి మ్యామ్? ఫస్ట్ దేనికి ప్రిపేర్ అయ్యి ఉండాలి? ఇప్పుడున్న జనరేషన్ అనుకోండి, యూత్ అనుకోండి. ఐ థింక్ ఇందులో లైక్ స్పోర్ట్స్లో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ అండి. లైక్ మీరు చూస్తే ఎడ్యుకేషన్లో మీరు ఒక ఇంజనీర్ అయితేనో లేదా యుఎస్ వెళ్తేనో విల్ బీ సెక్యూర్డ్ ఎనఫ్ టు గెట్ ఏ జాబ్ ఆర్ సంథింగ్. బట్ ఇక్కడ వచ్చి అట్లాంటి సెక్యూరిటీస్ ఏమి ఉండవు. బట్ ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అయితే కనుక డెఫినెట్గా యూ కెన్ బిల్డ్ అప్ ఎ కెరీర్. అండ్ ఈరోజు చూస్తే కనుక కార్పొరేట్స్ కానీ ఆయిల్ సెక్టర్ నుండి ఆయిల్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా జాబ్స్ ఇవ్వటం జరుగుతుంది. బట్ ఓన్లీ పర్సంటేజ్ అన్నది చాలా తక్కువ మంది ఎవరైతే ఎలైట్ ప్లేయర్స్ ఉంటారో సక్సెస్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ వస్తాయి. సో అది ఆ స్ట్రగుల్ ఫేస్ చేయడానికి రెడీ అయితేనే దే షుడ్ కమ్ ఇన్ టు స్పోర్ట్, నాట్ ఓన్లీ చెస్. లైక్ ఇట్స్ ద సేమ్ ఫర్ బ్యాడ్మింటన్ ఆర్ టెన్నిస్. లైక్ ఓన్లీ ఆ టాప్ ఫ్యూ ప్లేయర్స్కి దే కెన్ సర్వే ప్రొఫెషనల్లీ. బట్ ఇఫ్ దే బిలీవ్ దే హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు అచీవ్ అనుకుంటే మాత్రం వాళ్ళు దాని మీద 100% ఫోకస్ చేయాలి. అండ్ సక్సెస్ని ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. టైం పడుతుంది. లైక్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ ద స్టార్టింగ్. బట్ అవన్నీ కూడా తట్టుకుని నిలబడి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళకి మాత్రమే కెరీర్లో ముందుకి టాప్ పొజిషన్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటుంటే అందరిది కూడా బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్ చేయడము, పిల్లలకి టైం స్పెండ్ చేయలేకపోవడం, అంటే పిల్లల్ని పెంచడం అనేది బిగ్ టాస్క్ అయిపోయింది కదా. అంటే పిల్లల్ని పెంచడంలో మీరేమైనా ప్రేక్షకులకి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? యాక్చువల్లీ నేనే డిపెండెంట్ అండి. మా పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మా పేరెంట్స్ దగ్గర పెరుగుతుంది పాప. అంటే తప్పట్లేదు కాబట్టి ఆఫ్ కోర్స్. బట్ నాకు ఒకటి చిన్నప్పటి నుండి ఏంటంటే వాళ్ళని ఎప్పుడు ఒక నాని దగ్గర ఉంచి పెంచడం అయితే నాకు ఇష్టం ఉండేది కాదు. సో ఈవెన్ నేను పాపకు 1 year రాకముందు కూడా లైక్ ఐ మేడ్ షూర్ దట్ నేనే తను టేక్ కేర్ చేయాలి అని చెప్పి నానీని కూడా పెట్టుకోలేదు. సో ఐ ఆల్వేస్ లైక్ పాతకాలపు పద్ధతిలో పేరెంట్స్ సపోర్ట్ తీసుకుని అట్లానే పెంచాం స్టార్టింగ్. అండ్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండటం అట్లా. బట్ అంటే లైక్ నాకు అనిపిస్తుంది ఈవెన్ దో మన బ్లడ్ రిలేషన్ అయినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటామో, లైక్ వాళ్ళ పనులు కూడా చేస్తూ వాళ్ళతో ప్రతి చిన్నది ఎప్పుడైతే మాట్లాడి షేర్ చేస్తామో ఆ బాండింగ్ అన్నది పెరుగుతుంది. లైక్ అదే వాళ్ళ పనులు ఇంకొకళ్ళు చేస్తే ఆబ్వియస్లీ దే విల్ గెట్ అటాచ్డ్ విత్ సమ్వన్ ఎల్స్. రిలేషన్ కాకపోయినా కూడా లైక్ సో అది కూడా ఒక ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ వాళ్ళేమి వస్తువులు కాదు కదా ఎవరో ఒకరికి అప్పు చెప్పి చేసేయమంటానికి. సో వీ షుడ్ షేర్ అవర్ ఎమోషన్స్ అండ్ లవ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు చాలామంది ఉమెన్ దే ఆర్ ప్రొఫెషనల్స్, దే ఆర్ వర్కింగ్. సో వాళ్ళకి ఎల్డర్స్ నుండి సపోర్ట్ లేకుండా ఫ్యామిలీ రన్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఇప్పుడు అంటే ఉమెన్ వర్క్ చేయటం అన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే, లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది. అండ్ కిడ్స్ కూడా అది చూస్తూ గ్రో అవటం, అంటే పేరెంట్స్ ఇద్దరు కూడా అట్లా వర్క్ చేయటం, వాళ్ళు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటా ముందుకు వెళ్ళటం అనేది చూస్తూ ఎప్పుడైతే గ్రో అవుతారో ఐ థింక్ దే విల్ ఆల్సో గ్రో ఇన్ ఎ పాజిటివ్ వే. అండ్ ఎస్పెషల్లీ బాయ్ అయినా గర్ల్ అయినా ఐ థింక్ వీ షుడ్ గివ్ ద సేమ్ ప్రిఫరెన్స్. సూపర్. సో మ్యామ్ మీ అచీవ్మెంట్స్ గురించి చెప్పండి. అంటే స్వర్ణ పథకాలు అందుకున్నారు, పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. లాస్ట్ టైం మోదీ గారిని కూడా కలిశారు. అంటే మోదీ గారిని కలిసినప్పుడు ఎలా అనిపించింది, ఏం మాట్లాడారు?
ఓ చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను మోడీ గారిని ఫర్ ద థర్డ్ టైం మీట్ అయ్యాను. బట్ మా ఫ్యామిలీ అన్వేష్ అండ్ పాపతో కలిసి వెళ్ళటం అనేది చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ ద వే లైక్ హీ స్పోక్ విత్ ఆల్ ఆఫ్ అస్. సో అన్నీ వివరంగా అడిగి తెలుసుకోవటం, నా అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఆయనకి లాస్ట్ టైం మేము మీట్ అయింది కూడా గుర్తు చేసుకున్నారు అండ్ ఇంకా అచీవ్ చేయాలని చెప్పటం. సో పాపకి యాక్చువల్లీ చాక్లెట్స్ ఇచ్చారు వెళ్ళటమే. సో ఆఫర్ చేస్తే తను తీసుకోలేదు, చాక్లెట్స్ తీసుకోకుండా షీ వాజ్ లుకింగ్ అట్ మీ. అంటే జనరల్గా ఇంట్లో మనం చాక్లెట్స్ తినొద్దంటాం కదా, ఎక్కడ స్కూల్ చేస్తానో అన్నట్టు చూస్తుంది. సో చివరి వరకు కూడా తీసుకోపోతే ఆయన లాస్ట్లో మళ్ళీ గుర్తుంచుకుని పీల్చి మళ్ళీ చాక్లెట్స్ అన్ని ఇలా ఒక పొట్లం కట్టించి పంపించారనమాట. బట్ అక్కడ చాలా సైలెంట్గా ఉంది. బట్ తర్వాత వచ్చేసాక అడిగింది, లైక్ ఇది ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు కదా ఈ చాక్లెట్స్, నేను ఎవరితోనా షేర్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే అది ఇంపార్టెంట్వి, లైక్ ఇంత ఇంపార్టెంట్ పర్సన్ ఇచ్చారు నేను అని. సో యా, ఇట్స్ అ వెరీ మెమరబుల్ మూమెంట్. అండ్ ఆయన కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు మొదటి నుండి కూడా. అండ్ స్పోర్ట్స్ ఈరోజు మన కంట్రీలో ఇంత సక్సెస్ఫుల్గా స్పోర్ట్స్ పర్సన్స్ వస్తున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ బీజేపీ గవర్నమెంట్లో ఆయన ప్రోత్సాహంతో ఎంతోమంది రావటం జరిగింది.